ఇదేం పద్ధతి అధ్యక్ష? జరిగితే పొరపాటు జరిగిపోయింది ఒప్పుకోవాలి, చెప్పాలి, ఇంకోసారి జరగకూడదు చూసుకోవడం చెప్పాలి ఎల్ఏ మినిస్టర్ గారు లేచి. కానీ మీకు తప్పు సమాచారం ఇచ్చి మీతో అట్లా చెప్పిస్తే ఇదే పద్ధతి అధ్యక్ష? జరుగుతుండొచ్చు, ఒకవేళ ప్రింటింగ్లో ఆలస్యం అయి ఉండొచ్చు, కరెంట్ లేక ఇబ్బంది అయి ఉండొచ్చు, అక్కడ ప్రింటింగ్ స్టేషన్ దానికాడ ఇబ్బంది జరిగి ఉండొచ్చు, నేను కాదంటలే. కానీ దాన్ని ఉన్నది చెప్పాలి. కానీ సభాధ్యక్షునికే 4:30 తర్వాత వచ్చినాయా లేవా తీయండి. జగదీశ్వర్ రెడ్డి గారు సార్, మీ బుక్స్ రాత్రే పంపించినాము, రాలేదు. రేపటి బుక్స్ దీని మీద నేను నిలబడి ఉన్నా, రాలేదు. నేను దీని మీద నిలబడి ఉన్నా, రాలేదు. నేను నిలబడి ఉన్నమాట, దీని మీద నిలబడి ఉన్నా. నేను సరి చేసుకోమని చెప్పండి అధికారులను. కానీ ఈ రకంగా మొత్తమే సభను మిస్లీడ్ చేసేటట్టుగా బయట జనం చూస్తున్నారు. రేపటి వచ్చినాయి, రేపటివి ఇవాళ రాత్రి 4 గంటలకు. ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పండి, మీరన్నా చెప్పండి. ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పండి. సార్, గౌరవ హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో తెలుసు. జగదీశ్వర్ రెడ్డి గారు అంటే మాట్లాడినరు అంటే ఒక అర్థం ఉంటుంది, కానీ హరీష్ రావు గారు మాట్లాడటం ఇది సమంజసం కాదు అధ్యక్ష. అనేక సందర్భాల్లో 10 సంవత్సరాల కాలహయంలో వారు ప్రశాంత్ రెడ్డి గారిని అడగండి, వారి డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎప్పుడు వస్తూ ఉండే అధ్యక్ష. రేపు డిమాండ్స్ అంటే రాత్రి 9 గంటలకు 10 గంటలకు పెట్టేవారు అధ్యక్ష. రేపు 10 గంటలకు, నిన్న సెలవు దినం ఉంది, అదే రోజు మొన్న సాయంత్రం అధ్యక్ష అన్ని శాఖలకు సంబంధించిన డిమాండ్స్ పెట్టడం జరిగింది. ఎక్కడైనా పెట్టడం జరిగింది. మీరు వెళ్ళిపోతే మేమేం చేయాలా? మీరు వెళ్ళిపోతే, ఇంటికి వెళ్ళిపోతే మేమేం చేయాలండి? ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, డిమాండ్స్కి సంబంధించి ఈరోజు 29, 30 తేదీలు ఉన్నాయి, కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. డిమాండ్ సంబంధించి రేపు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. వారికి తెలియంది కాదు అధ్యక్ష. కేవలం మా హరీష్ రావు గారు ఏం చేస్తారంటే లేచి బుల్డోజ్ చేసే ప్రయత్నం, దాంతో తికమక చేసి ఈరోజు అందరినీ కన్ఫ్యూజన్ పెట్టే ప్రయత్నం వారు నిరంతరంగా చేస్తూ ఉంటారు అధ్యక్ష. దయచేసి హరీష్ రావు గారికి ఉన్న అనుభవం ఈరోజు నేను చెప్తా ఉన్నాను, కొత్తగా వచ్చిన గౌరవ సభ్యులందరూ కూడా ప్రాక్టీసెస్, ప్రొసీజర్స్ సరైన విధానంలో వారు కూడా నేర్చుకునే విధంగా వారి సలహాలు ఇవ్వమని కోరుతా ఉన్నాను అధ్యక్ష.